నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగి భారీ ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది సజీవ దహనమైనట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని మీర్ చౌక్లో ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గుల్జార్ హౌస్ దగ్గరలో ఓ అపార్ట్మెంట్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం భవనంలో సుమారు 30 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 11 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక బృందాలు మంటలను అదుపు చేసేందుకు గంటల తరబడి పనిచేశాయి. ఈ ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు.
అగ్ని ప్రమాదానికి కారణం ఏంటన్నది విచారిస్తున్నారు. ఏసీ కంప్రెషర్ పేలిపోవడమే కారణమని తెలుస్తోంది. అది పేలిపోయిన తర్వాత మంటలు వచ్చి తగలబడినట్లు అనుమానిస్తున్నారు. అయితే మరో యాంగిల్ కూడా ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఆ తర్వాత ఏసీ కంప్రెషర్ పేలిందని మరికొందరు అంటున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో చిక్కుకున్న ఇతరులను రక్షించేందుకు ఫైర్ సిబ్బందితో పాటు డీజీ చర్యలు కూడా తీసుకుంటున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఉస్మానియా, మలక్పేటలోని యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం. అగ్ని ప్రమాదం వల్ల చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులు క్లోజ్ చేశారు. ప్రమాదంలో 4 కుటుంబాలకు చెందిన 3 చిన్నారులతో పాటు 14 మందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హైదరాబాద్లో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ ప్రాంతానికి తరలివచ్చారు. రెస్క్యూ జరుగుతున్న తీరును పరిశీలించారు. అధికారులతో చర్చించి పరిస్థితిని అంచనా వేశారు. అవసరమైన చర్యల గురించి ఆరా తీశారు. డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అంచనా వేస్తున్నారు.